నమస్తే. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్తే, ఆ కార్యాలయంలో సెండ్ ఆఫ్ అంటే వీడ్కోలు సభ ఏర్పాటు చేయటం, ఆయన పంపించడం జరుగుద్ది. ఇటీవల కాలంలో కొంతమంది అధికారులు, అలాగే ఉపాధ్యాయుల విషయంలో ముఖ్యంగా తెలంగాణ పీపుల్ చాలా వారి పట్ల చేసినటువంటి సేవలకు వారు గుర్తు చేసుకుంటూ వారికి ఘన సన్మానం చేస్తున్నారు. ఇటువంటి రీతిలోనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో ఆయన చేస్తున్నారు. ఆయనకు సంబంధించి బదిలీ జరిగింది. మహబూబ్‌నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా ఉన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో. 6 ఏళ్ల పాటు అదే ప్రాంతంలో పనిచేశారు. ఆయనకు హైదరాబాద్ బదిలీ జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆయన అధికారి ఏడుకొండలు ఆయన పేరు. ఆయనకు వీడ్కోలు సభ ఏర్పాటు చేసినటువంటి అక్కడ స్థానికులు, అలాగే అక్కడ యువత ఆయనకు బదిలీ జరగడంపై కన్నీటి పర్యంతమయ్యారు. అదేంటి, ఒక సాధారణ అధికారి బదిలీ అయితే అంత బాధపడాల్సిన అవసరం? కానీ చాలా ఉంది. ఆ ఏడుకొండలు గారు చేసిన పనేంటంటే, ఆయన ద మిషన్ అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, సొంత డబ్బుతో నిరుపేదలైనటువంటి విద్యార్థులు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకునేవారు, అలాగే క్రీడల్లో రాణించాలనుకునే వారికి ఆయన సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి రకరకాలుగా కోచింగ్ క్యాంప్స్, అలాగే గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ వీటికి ఉచితంగా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయటం. ఇలా అక్కడ ఎక్కడ పని చేసినా ఏడుకొండల గారు ద మిషన్ అనే పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం. వీటితో అంతేకాదు, క్రీడల్లో ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉండి, పేదరికం వల్ల వారు పై స్థాయికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే, ఆయనే సొంతగా డబ్బులు పెట్టుకొని, వారికి కావాల్సిన వాటిని కొన్ని ఇవ్వటం అనేది ఆయనకు అలవాటుగా మారిపోయింది. అంటే నేను కూడా ఒక పేదరికం, మధ్య తరగతి కుటుంబాన్నించి వచ్చాను. కష్టపడి చదువుకొని ఈ స్థాయిలో ఉన్నా. కాబట్టి నేను 10 మందికి సహాయపడాలి అనే ఆలోచనతోనే ద మిషన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఎవరి దగ్గర నుంచి కూడా విరాళాలు సేకరించడం కూడా చేయరట. ముఖ్యంగా ఎవరైతే ఈయన చేతిలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్నత స్థాయికి వెళ్ళారో వారే స్వయంగా వారు కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మిగిలిన అభ్యర్థులకు, పేదలకు శిక్షణ కోసం ఖర్చు పెడతారట. ఎంత మంచి పరిణామం అండి ఇది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్‌లో సాధారణంగా ఇటువంటి వారు ఉంటారా అని మనం ఆశ్చర్యపోవచ్చు. కానీ ఏడుకొండల గారు గత కొంతకాలం నుంచి ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలే అనొచ్చు. విధి నిర్వహణలో భాగంగా ఆయన డ్యూటీని కరెక్ట్‌గా చేస్తూ ఇటువంటివి ముఖ్యంగా ఆయన చేతిలో ఆయన ఏదైతే క్యాంప్స్ పెట్టారో, కబడ్డీ గానీ, హాకీ గానీ, ఖోఖో గానీ ఇటువంటి క్రీడల్లో ముఖ్యంగా వాలీబాల్ జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి వారు కూడా ఉన్నారట. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ స్థాయి ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యి జాబ్స్ కొట్టి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారట. ఇలాంటి సందర్భంలో అక్కడ కుటుంబానికి వీడ్కోలు సభ ఏర్పాటు చేసినటువంటి తరుణంలో అక్కడ స్థానికులు ఆయన చూసి నేను బదిలీపై వెళ్తున్నానని ప్రసంగం చేస్తే అందరూ కూడా ఆయన పట్టుకొని కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. ఆయనకు సాష్టాంగపడి నమస్కారాలు చేయటం, సార్ మీరు మళ్ళీ రావాలి, ఎలా అయినా సరే బదిలీపై మీరు మళ్ళీ మా ప్రాంతానికే రావాలి, మీలాంటి మంచి అధికారి ఎక్కడ కూడా మేము చూడలేదు అని చెప్పి ఆయన్ని పొగిడినటువంటి పరిస్థితి మనం చూసాం విజువల్స్లో. ముఖ్యంగా చాలా పేద విద్యార్థులకు ఆయన ఎంతో ఆర్థిక సహాయం చేయటం, ముఖ్యంగా క్రీడలు, అలాగే ఉన్నత విద్య అభ్యసించడానికి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారికే ఆయన సహాయం చేయటం. నిజంగా ఏడుకొండల గారు చేసినటువంటి ఈ యొక్క ఏదైతే సేవా కార్యక్రమం, ఆయన దాతృత్వాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులే కాదు అధికారులు కూడా మెచ్చుకునే పరిస్థితి. నిజంగా మా సిటీ 24/7 ఛానల్ తరపున కూడా ఏడుకొండల గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అలాగే అభినందనలు.